జమిలీ ఎలక్షన్స్ ప్రచారం మరొకసారి తెర మీదకి వస్తుంది. ఎస్పెషల్లీ అసెంబ్లీల అనుమతి కూడా అక్కర్లేదు, పార్లమెంట్లో చట్టం చేసేసి చెయ్యొచ్చు అన్నటువంటిది. అంటే గడువు ముగియక ముందే అసెంబ్లీల పదవీ కాలం ముగించవచ్చు, గడువు భవిష్యత్తులో జరగాల్సిన ఎన్నికలు ముందుకు తీసుకురావచ్చు. ఇది కేంద్రానికి అవకాశం ఉందంటూ ఏదైతే లా కమిషన్ సిఫార్సులు చేయడంతో ఆ సిఫార్సుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు పార్లమెంట్లో ఉంచబోతున్నటువంటి నేపథ్యంలో ఇక జమిలీ ఎలక్షన్స్ పాయింట్ పెద్దగా చర్చకు వస్తుంది. ఒకటి, జనగణన జరగబోతోంది 2026 ఏప్రిల్ నుంచి 27 కల్లా జనగణన అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి నియోజకవర్గాల పునర్విభజన ఎదువరకడికి మళ్ళీ ఏళ్ల తరబడి పట్టదు, అంతా ఆన్ పేపర్ ఇప్పుడు, కాబట్టి ఈజీగా జరిగిపోతుంది. ఈ రెండు అయిపోతే ఆటోమేటిక్గా ఎన్నికలు జరిపేసుకోవడానికి రెడీ. మహిళా రిజర్వేషన్ 33% ఉంటుంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగకముందే ఎలక్షన్ పెట్టేసేసి ఆ తర్వాత 2034కి పెట్టుకుందామని కేంద్రం భావిస్తోంది అన్నటువంటిది విపక్షాలు భావిస్తున్నాయి. జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. కాబట్టి అర్జెంటుగా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇప్పటికీ లోకేష్ నిరూపించుకోవాల్సిందేం లేదు. పార్టీ పరంగా ప్రధాన కార్యదర్శిగా నిరూపించుకున్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిరూపించుకున్నారు, అట్లాగే మంత్రిగా క్రిందసారి నిరూపించుకున్నారు, ఈ దఫా నిరూపించుకున్నారు. ఇంకా ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అన్నటువంటిది ముఖ్యం. అంతకనుకుంటే పార్టీ అధ్యక్ష పదవిని చంద్రబాబు గారు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని ఆయనకి ఇష్టం బెటర్. లేదంటే కనుక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సమయానికి అందుకోలేక ఆనాడు అవకాశం ఉండి వాడుకోక రాహుల్ గాంధీ దెబ్బతిన్నారు, అవకాశం ఉండి అప్పుడు ముఖ్యమంత్రిని చేయకపోవడం వల్ల కేటీఆర్ దెబ్బతిన్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలో పోటీలో ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాల్సింది.